హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో చూడండి బీరకాయలు ఎంత బాగా వచ్చాయో. ఇవి విత్తనం పెట్టిన దగ్గర నుంచి మనకి కాయలు వచ్చినంత వరకు ఏ విధంగా ప్రాసెస్ నేను చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. చూసారా బీరకాయలు ఎంత బాగా వచ్చాయో. నేను ఇప్పుడు విత్తనాలు ఏ విధంగా పెట్టాను అనేది చూపిస్తాను. బీర విత్తనాలు పెడుతున్నాను. గ్లాసుల్లో పెట్టుకున్నాం కదా, ఆల్రెడీ మనకి వీడియోస్ ఉంటాయి, ఒకసారి మన ఛానల్లో ఉంటే చెక్ చేయండి. ఇలా గ్లాసుల్లో పెట్టుకుంటే తొందరగా మొలకలు వస్తాయని చెప్పేసి పెట్టుకున్నాను. చూడండి ఈ విధంగా వచ్చాయి ఒక వారం రోజులకి. నేను దీన్ని రీపాట్ చేసుకున్నాను ఈ కుండీలో. చూడండి ఎంత బాగా వచ్చిందో మొక్క. ఈ విధంగా నేను రీపాట్ చేసుకొని ఒక మొక్క పెట్టుకున్నాను. ఒక దాంట్లో ఒక మొక్క పెట్టుకున్నాను. ఇది ఏ విధంగా మనకి గ్రోత్ అయింది, కాయల వరకు ఏ విధంగా మనం కేర్ తీసుకున్నాం అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో మీకు చెప్తున్నాను. చూడండి. మనం డైరెక్ట్గా విత్తనం పెట్టుకునే కన్నా ఈ విధమైన పద్ధతి వల్ల మనకి తొందరగా మొలకలు వచ్చి రీపాట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఎప్పుడు కూడా ఈ పద్ధతిలోనే విత్తనాలు పెట్టుకుంటాను. ఈ విధంగా నేను ఈ కుండీలో రీపాట్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇది ఒక వారం రోజులకి చూడండి ఈ విధంగా అయింది. వారం 10 రోజులకి మొక్క ఈ విధంగా పెరిగిందనమాట. తీగ వచ్చేటప్పటికి నేను తాళ్ళు కట్టుకొని పైకి పందిరికి పెట్టుకున్నాను. ఇలా తీగలు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ పందిరికి పైకి కట్టేసుకోవాలి. అలా కట్టుకోవడం వల్ల మన పైకి మొక్కలు కాపు ఎక్కువ వస్తాయి. చూడండి పూత వచ్చిన దశలో పగలు అస్సలు పువ్వు ఇచ్చుకోవట్లేదండి, నైటే. అందుకని నైట్ టైం తీసాను ఈ వీడియో. చూడండి మనం పాలినేట్ కూడా చేశాను. పాలినేట్ చేసిన ఒక 10 రోజులకి ఈ విధంగా కాయలు మనకి ఇంత చక్కగా వచ్చాయి. చూసారా, ఒక 5-6 బీరకాయలు మనకు ఉన్నాయండి. చాలా బాగా వచ్చాయి. వీటి హార్వెస్ట్ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రోజుకి ఇదే వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.